ఫ్యాకల్టీ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వీటిలో మేజర్ కాంట్రిబ్యూషన్స్ యాన్యువల్ పర్ఫార్మెన్స్ స్కోర్ తీసుకోవడం. అందులో యాన్యువల్ పర్ఫార్మెన్స్ని అసెస్మెంట్ చేయాలని అంటే ఫ్యాకల్టీస్ని 3 రకాలుగా అసెస్మెంట్ చేస్తారు. 1 రీసెర్చ్ కాంట్రిబ్యూషన్స్, 2 అకాడమిక్ పర్ఫార్మెన్స్, 3 అడ్మినిస్ట్రేటివ్ రోల్స్, అడ్మినిస్ట్రేటివ్ పార్టిసిపేషన్. ఈ 3 కేటగిరీస్లో వాళ్ళకి వచ్చిన స్కోర్ను బట్టి వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అనేవి ప్రతి కాలేజెస్లో ఉంటాయి. అయితే ఇక్కడ మేజర్ డిఫికల్టీ ఏంటంటే స్టూడెంట్ అసెస్మెంట్. స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన ఫ్యాకల్టీకి ఎక్కువ స్కోర్ ఇవ్వడం, నచ్చిన ఫ్యాకల్టీకి తక్కువ స్కోర్ ఇవ్వడం అనేది తెలిసి చేస్తున్న తప్పు. ఇది నాకు అనిపిస్తుంది. మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. చాలా స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకి ఫేవరబుల్గా మాట్లాడతారో, స్టూడెంట్స్ని ఎవరు ఏమన్నారో అలాంటి ఫ్యాకల్టీస్ని మాత్రమే వాళ్ళు సెలెక్టివ్గా చేసుకొని వాళ్ళకి హై స్కోర్ ఇస్తున్నారు. ఒక ఫ్యాకల్టీని అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఒక సెపరేట్ ప్యానల్ ఉంటుంది. దాంట్లో ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళందరూ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి, ఒక ప్యానల్ మెంబర్స్ కలిసి సెలెక్షన్ చేసిన ఒక ఫ్యాకల్టీని స్టూడెంట్ అసెస్మెంట్ చేయడం ఏంటి? దాన్ని బేస్ చేసుకుని ఇంక్రిమెంట్స్ డిసైడ్ చేయడం ఏంటి?